హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను దాదాపుగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే అవుతుంది. ఈ 1 ఇయర్‌లో నేను చాలా స్ట్రగుల్స్‌ని, చాలా ఎక్స్‌పీరియన్స్‌ని అయితే యూట్యూబ్ నుంచి అయితే నేర్చుకున్నాను. చాలా అయితే ఫేస్ చేశాను. ఇవన్నీ నేనైతే మీ ముందుకి ఈరోజు వచ్చి మీతోటైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ షేర్ చేసుకునే లోపల అంతలోపల మీరు ఒక చిన్న స్మాల్ లైక్ అయితే చేసుకోండి. అలాగే కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ చేయడానికైతే నేనైతే ఫ్యూచర్‌లో అయితే ట్రై చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే చాలా స్ట్రగుల్స్‌ని అయితే ఫేస్ చేశాను. దాదాపుగా 1 ఇయర్ అయితే అవుతుంది. ఫస్ట్‌లో అయితే చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. వీడియోస్ ఎలా చేయాలో తెలియక, ఎడిటింగ్ తెలీదు. ఎలా కంటెంట్ ప్రాపర్‌గా లేదు. క్లారిటీ ఏ కంటెంట్ చేయాలనేది క్లారిటీ అయితే లేదు నాకైతే. ఇంకా మొత్తానికైతే నేనైతే వ్లాగ్స్‌ని అయితే ఎంచుకున్నాను. ఈ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను ప్రస్తుతానికి. ఈ 1 ఇయర్‌లో నేనైతే 376 సబ్స్క్రైబర్లు అయితే నేను గెయిన్ చేసుకోగలిగాను. కానీ మధ్య మధ్యలో అయితే నేనైతే కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ అయితే చేయలేదు. యూట్యూబ్‌కి కావాల్సింది, యూట్యూబ్‌లో సక్సెస్ రావాలంటే ఫస్ట్‌గా కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెన్సు. కానీ మనమైతే అదైతే చేయము. నేను నా లైఫ్‌లో కూడా యూట్యూబ్ ఛానల్ జర్నీలో కూడా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వచ్చాయి. అందుకని నేనైతే కొన్నిసార్లు అయితే కన్సిస్టెన్సీ కూడా చేయలేదు. కంటెంట్ కూడా చాలా కరెక్ట్‌గా అయితే ఉండాలి. మనం ఒక మంచి కంటెంట్ అయితే ఎంచుకోవాలి. అప్పుడు వీడియోస్ తీసేటప్పుడు కూడా క్వాలిటీని కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడే మన వీడియోస్ అనేది బూస్ట్ అవుతూ ఉంటాయి. నేను కూడా ఇంతకుముందైతే నేను ఎలా పడితే అలా వీడియోలు అయితే పెట్టేవాడిని. ప్రాపర్‌గా అయితే నాకు స్టార్టింగ్‌లో నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసినప్పుడు అయితే వ్యూస్ అయితే సరిగ్గానే వచ్చేవి కాదు. ఎన్ని వీడియోలు పెట్టినా కానీ 10, 20, 100, 500 కంటే ఎక్కువ అయితే వెళ్ళేవి కాదు. కొన్ని రోజుల తర్వాత అయితే నేను కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయలేదు. బాగా డిసప్పాయింట్ అయినాను అలా వ్యూస్ వచ్చినప్పుడు. కానీ నాకు మైండ్‌లో అయితే ఒకటే రన్ అవుతా ఉండేదనమాట. నేను యూట్యూబ్‌లో ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అనేది కాన్ఫిడెన్స్ అయితే బాగా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే నాకు కంటెంట్ క్రియేటర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను కంటెంట్ చేయాలని చాలా ఇష్టంతో అయితే యూట్యూబ్‌లోకి అయితే వచ్చాను. ఇంక తర్వాత డే బై డే ఒక వీడియో, 2 వీడియోలు అలా పెట్టుకుంటానే వస్తా ఉన్నాను. అప్పుడు వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. బూస్ట్ అవుతా ఉన్నాయన్నమాట మన వీడియోస్‌కి, పెట్టిన వీడియోస్‌కి. దాదాపుగా ఇప్పుడైతే 166, 167 వీడియోలు అయితే అప్లోడ్ చేశానన్నమాట మన యూట్యూబ్ ఛానల్‌లో. ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి. కానీ అన్నీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. షార్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. లాంగ్ వీడియోస్ అయితే మరింత ఎక్కువైతే చేయలేదు. ఫ్యూచర్‌లో మీ సపోర్ట్ ఉంటే నేనైతే వీడియోస్ అయితే చేస్తానన్నమాట. మెయిన్ మనకైతే ఒకటి మైండ్‌లో అయితే కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన వీడియోస్ స్టార్ట్ చేద్దామన్నా, చేయాలనుకున్నప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ కొంతమంది అయితే గేల్ చేస్తే, ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. మనమైతే అవన్నీ పట్టించుకోకూడదు. నా లైఫ్‌లో అయితే అలా చూసి నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రేపు మనం యూట్యూబ్‌లో సక్సెస్ అయినప్పుడు మనకు ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఎవరెవరు గేల్ చేశారు, ఎవరెవరు ఎగతాళి చేశారు, అవన్నీ మనం సక్సెస్ అయ్యి వాళ్ళకైతే చూపిద్దాం. ఇవన్నీ చేయాలంటే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలన్నమాట. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మీరు వీడియోస్ కానీ చేయాలనుకున్నప్పుడు ఎవరి గురించి కూడా పట్టించుకోబాకండి. మీకు నచ్చిన కంటెంట్ చేయండి, ముందుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. మనం కానీ యూట్యూబ్లో బాగా సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా 3 స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. నేను కూడా ఇప్పుడైతే అవే ఫాలో అవుతున్నాను. ఇంతకుముందు అయితే నాకు వీడియో ఎడిటింగ్ ఇవైతే తెలియదు అనమాట. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతా వచ్చాను, నేర్చుకుంటా ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నేనైతే చాలా అయితే ఇంప్రూవ్ అయ్యాను. యూట్యూబ్లో నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట నేర్చుకునే దాంట్లో. ఈ 3 స్టెప్స్ అయితే నేను చెప్తాను. మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేయాలనుకున్నా, కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కానీ 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. మెయిన్ థంబ్‌నెయిల్ బాగా అట్రాక్టివ్‌గా ఉండాలి. స్టెప్ 1. స్టెప్ 2 ఏందంటే వీడియో క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుండది. క్లియర్‌గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉండాలి. మూడోది వచ్చేసి ఒక కంటెంట్ అయితే ఎంచుకోండి మంచిది. ఆ కంటెంట్ మనల్ని అయితే ముందుకైతే తీసుకెళ్తుంది. మెయిన్ అయితే మీరు కన్సిస్టెన్సీ అయితే ఫాలో అవ్వండి. అప్పుడే మనమైతే యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అవ్వగలుగుతాం. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట. ఈ 1 ఇయర్‌లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది. నేను ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఇంకా లేట్ అవుతుంది, ఇప్పుడే వెంటనే అయితే స్టార్ట్ చేయండి. ఫ్యూచర్‌లో కుదిరితే మనందరం కలుద్దాం. థ్యాంక్ యూ మై ఆల్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.